యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బస్వాపురం ప్రాజెక్టు నుంచి వెంటనే దిగువకు నీటిని విడుదల చేసి చెరువులను నింపాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. ఇప్పటికే రైతులు నారు పోసారని, కానీ వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న నీటిని కూడా దిగువకు విడుదల చేయకపోవడం ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యమేనని విమర్శించారు. రైతుల ఇబ్బందులను గుర్తించి స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని వెంటనే నీటి విడుదలకు చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే బస్వాపురం ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పెండింగ్ లో ఉన్న నష్టపరిహారం వెంటనే చెల్లించాలని, 500 కోట్లు కేటాయిస్తే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని తెలిపారు. 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి రైతులకు శాశ్వత సాగునీటి పరిష్కారం కల్పించాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఒకవైపు కరువు పరిస్థితులు తరుముతా ఉన్నాయి. రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తీవ్రమైనటువంటి ఆవేదన రైతాంగంలో ఉన్నది. అయితే ఈ పరిస్థితుల్లో రైతులకు చెరువులోకి నీళ్లు ఇవ్వడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నీరు విడుదల చేయడం అనేటువంటిది ఈ ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం. ఇటువంటి ఇప్పుడు మేము బస్వాపురం ప్రాజెక్టు దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తాము. డిమాండ్ ఏమిటి? నీళ్లను విడుదల చేయాలని, నీళ్ళని విడుదల చేయాలని కూడా ధర్నా చేసే స్థితికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి. అందుకే నీళ్లు లేవా? ప్రాజెక్టులో ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 0.6 TMC వాటర్ ఇందులో ఉన్నది. అయితే 2 పంటలకు నీళ్ళు ఇవ్వడానికి కావాల్సినటువంటి నీళ్లు ఇందులో సమృద్ధిగా ఉన్నాయి. గతంలో 0.2.5 ఉన్నప్పుడే నీళ్ళు ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు నీళ్ళు ఇవ్వట్లేదు? కారణం ఏమిటి అంటే కేవలం నాయకత్వ నిర్లక్ష్యం. ప్రధానంగా స్థానిక శాసనసభ్యులు చేయాల్సిన పని ఏమిటంటే, బస్వాపురం ప్రాజెక్టులో నీళ్లున్నాయి, ఇప్పుడు నారు పోసుకున్నారు, నారులు ఎండిపోయే పరిస్థితి వచ్చేసింది, రైతాంగం ఆవేదనతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ 2-3 రోజుల్లో నీళ్లు విడుదల చేయకుంటే తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం. అందుకే ఈ పరిస్థితుల్లో వెంటనే నీళ్లను విడుదల చేయాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా